అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 30,000 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత సడన్ గా ఏదో ఢీకొట్టింది. గాల్లో ఉండగానే విండ్ షీల్డ్ అద్దాలు బ్రేక్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అలజడి. అంతరిక్ష వ్యర్థాలు ఢీకొట్టడంతోనే ఇలాంటి ఘటన జరిగి ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో స్పేస్ డెబ్రీస్ పై కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ అంతరిక్ష వ్యర్థాలంటే ఏంటి? అవి భూమి మీదకు నిజంగా దూసుకువస్తున్నాయా? స్పేస్ అంతా ఇప్పుడు చెత్త కుప్పలా మారిపోతోందా? భూమిని భయపెడుతున్న అంతరిక్ష వ్యర్థాలు. అమెరికా బోయింగ్ ఫ్లైట్ ఘటనతో అలజడి. అంతరిక్ష వ్యర్థాలు డేంజరస్ గా మారాయా? అంతరిక్షం అంతా చెత్త కుప్పలా మారిపోయిందా? అంతరిక్ష వ్యర్థాలు ఏంటి? అంత ప్రమాదం ఎలా? గ్లోబల్ వార్మింగ్ వల్లే భూమి మీదకు వస్తున్నాయా? అంతరిక్ష వ్యర్థాలను తొలగించే మార్గమే లేదా? 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అంతు చిక్కని వస్తువు ఒకటి అత్యంత వేగంగా ఢీకొట్టడంతో విమానం కాక్పిట్ ముందు ఉండే అద్దం పగిలిపోయింది. అమెరికాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణంగా అంత ఎత్తులో పక్షులు కానీ వాతావరణంలోని ఇతర వస్తువులు కానీ విమానాలను ఢీకొట్టే అవకాశం ఉండదు. దీంతో ఈ ప్రమాదానికి అంతరిక్షం నుంచి దూసుకొస్తున్న వ్యర్థాలు లేదా చిన్న ఉల్కలు కారణం అయ్యుండొచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అద్దం పగిలిన చోట కాలిన గుర్తులు ఉండడంతో ఈ సందేహాలు మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. దీంతో అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏంటి? నిజంగా అవి భూమి మీదకు దూసుకు వస్తున్నాయా? రేపటి రోజు మరింత పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతోందా? విమానంలో తిరగాడాలంటే భయపడే రోజులు వస్తాయా అనే భయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్షలో 40,000కు పైగా యాక్టివ్ శాటిలైట్లు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 1,00,000కు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల విడి భాగాలు, స్పేస్ క్రాఫ్టుల శిథిలాలతో భూ దిగువ కక్ష కాస్మిక్ స్క్రాప్ యార్డ్ గా మారింది. ఈ అంతరిక్ష వ్యర్థాలు గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ వేగం బుల్లెట్ స్పీడ్ కంటే 7 రెట్లు ఎక్కువ. దీంతో ఈ వ్యర్థాలు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు, శాటిలైట్లకు ప్రమాదకరంగా మారాయి. అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. భూమి దిగువ కక్ష ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద చెత్త డంప్ యార్డ్గా మారిందని నాసా అధికారిక వెబ్సైట్ ఎప్పుడో చెప్పింది కూడా. ఈ వ్యర్థాలతో అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలు, వ్యోమనౌకలు ఢీకొనే ప్రమాదం పెరుగుతోంది. ఒకవేళ ఈ వ్యర్థాలను నియంత్రించకపోతే భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం అసాధ్యం కావచ్చు అని సైంటిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కేస్లర్ సిండ్రోమ్ గురించి శాస్త్రవేత్తలు ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలు ఢీకొట్టడం ఒకసారి మొదలైతే అది ఒక గొలుసు చర్యలా కొనసాగుతుంది. అంటే ఒక వ్యర్థ వస్తువు మరొక దానిని ఢీకొనడం వల్ల మరింత ఎక్కువ వ్యర్థాలు ఏర్పడతాయి. ఈ విధంగా నిరంతరాయంగా ఢీకొట్టే చర్యతో అంతరిక్షంలో వ్యర్థాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే పనిచేస్తున్న ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లాంటి వాటికి ఈ వ్యర్థాల నుంచి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉన్నట్లే. గత ఏడాది నవంబర్లో వారం రోజుల వ్యవధిలోనే ISS కు 2 సార్లు వీటి నుంచి ప్రమాదం తప్పింది. అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్ష వ్యర్థాల్లో అమెరికా వాటా 40% కాగా రష్యా 2, చైనా 19, భారత్ది 0.8% వాటా. 10 సెంటీమీటర్ల కంటే పెద్దవైన వ్యర్థాలు 36,000కు పైగా ఉండగా గోళికాయల్లాంటి పెద్ద వ్యర్థాలు 5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇక 17 కోట్లకు మించి చిన్న వస్తువులు ఉండొచ్చని, భూమి కక్షలో ఉన్న మొత్తం వ్యర్థాల బరువు సుమారు 13,486 టన్నులు ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు విమాన ప్రమాద ఘటనతో
అవన్నీ భూమి వైపు దూసుకు వస్తున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నా అందులో నిజం లేదని, అయితే భూమి దిగువ కక్షలో ఇలా డెబ్రిస్ పెరిగిపోతే ఫ్యూచర్లో శాటిలైట్ ప్రయోగాలకు ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా విమాన ప్రమాదంతో ఇప్పుడు అంతరిక్ష వ్యర్థాలు ప్రతి ఒక్కరిని భయపెడుతున్నాయి. ఇక అటు సైంటిస్టులు కూడా ఎప్పటి నుంచో వీటితో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నారు. అసలు అంతరిక్ష వ్యర్థాలను తొలగించే అవకాశం ఉందా? సైంటిస్టులు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? గ్లోబల్ వార్మింగ్ కూడా వ్యర్థాలు పెరిగిపోవడానికి కారణం అవుతోందా? అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన నాసా ఆస్ట్రోనాట్లు 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969 నుంచి 1972 మధ్య అపోలో మిషన్ లో భాగంగా నాసా 6 సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్ లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు. రోదసిలో మనుషుల వ్యర్థాలతో పాటు ఫుడ్ ప్యాకేజింగ్, బట్టలు, పాడైన పరికరాలు ఉన్నాయి. చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న నాసా లూనా రీసైకిల్ పేరిట ఒక ఛాలెంజ్ ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి దాదాపు 25 కోట్లు అందజేస్తామని ఈ మధ్య ప్రకటించింది. వాతావరణ మార్పు ప్రభావాలు భూమికే పరిమితం కాదు, ఇవి అంతరిక్షాన్ని కూడా తాకుతున్నాయని తేలింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు భూ సమీపంలో అంతరిక్ష వాతావరణాన్ని మార్చేస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు పై వాతావరణం అంటే థర్మాస్ఫియర్ ను కుంచుకునేలా చేస్తాయి. అలా జరిగితే సాంద్రత తగ్గుతుంది. దీంతో వెదర్ డ్రాగింగ్ తగ్గుతుంది. కాలం చెల్లిన ఉపగ్రహాలను, అంతరిక్ష వ్యర్థాలను కిందికి నెట్టే బలం ఇదే. డ్రాగింగ్ తగ్గితే అవి ఎక్కువ కాలం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అవి ఒకదానితో మరొకటి ఢీకొట్టొచ్చు. థర్మాస్ఫియర్ కుంచుకుపోతే కాలం చెల్లిన ఉపగ్రహాలు కిందకి భూ వాతావరణంలోకి దిగడం తగ్గుతుంది. ఇవి ఢీకొంటే అంతరిక్షంలో వ్యర్థాలు ఇంకా పెరగడం ఖాయం. అప్పుడు యాక్టివ్ గా పనిచేస్తున్న ఉపగ్రహాల ఉనికికి ముప్పే వాటిల్లుతుంది. నిజానికి అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపించడానికి శాస్త్రవేత్తలు, సంస్థలు కృషి చేస్తున్నారు. వ్యర్థాలను ట్రాక్ చేయడం, వాటి కదలికలను అంచనా వేయడం ఇందులో కీలకం. దీని ద్వారా ఢీకొనడాలను నివారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యర్థాలను తొలగించడానికి, భవిష్యత్తులో కొత్త వ్యర్థాలు ఏర్పడకుండా నిరోధించడానికి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. నిజానికి అంతరిక్ష వ్యర్థాల సమస్య అనేది ఇంటర్నేషనల్ ప్రాబ్లం. దీనిని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు, అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మానవాళి అంతరిక్ష అన్వేషణ, అంతరిక్ష ఆధారిత సాంకేతికతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కేస్లర్ సిండ్రోమ్ ముప్పును నివారించడం, అంతరిక్షాన్ని సురక్షితంగా ఉంచడం తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.